హలో అండి, నా పేరు సృజన. మా పాప పేరు వీరా నివృత్తి. తను ఇప్పుడు లోవర్ ఎలిమెంటరీ చదువుతుంది. తను ప్రైమరీలో ఉన్నప్పుడే వేశాను, 4 yearsలో వేశాను. స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండే, మాంటిసరీ ఎంతవరకు కరెక్ట్ వేయడము అని అనుకున్నాను. బట్ ఏమైందంటే నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను అని కాన్ఫిడెంట్ వచ్చేలాగా తన డెవలప్మెంట్ స్టార్ట్ అయింది ఈ స్కూల్లో. ఇందులో ఏదైనా కానీ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి ఉంటుంది. ఏది థియరిటికల్ కానీ అదే పత్తిగా కూర్చోపెట్టి రాయించడము, చదివించడము, బట్టి పట్టించడం అది లేదు. బయట స్కూల్స్కి ఈ స్కూల్స్కి డిఫరెన్స్ కూడా అదే అనమాట. ఇందులో ఏంటంటే చైల్డ్ ఇంట్రెస్ట్ తోటి డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది అంటే థియరిటికల్ కానీ ప్రాక్టికల్ కానీ ఏదైనా వాళ్ళ ఇంట్రెస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. నేను అదర్ పేరెంట్స్కి సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ఈ కమర్షియల్ స్కూల్స్కి వెళ్ళడము, ర్యాంక్స్ కోసము వాళ్ళ వెనకాల పడేసి వాళ్ళని చైల్డ్ని కొంచెం బాగా హెరాస్మెంట్ వరకు అయిపోతుంది. అలా కాకుండా వాళ్ళకు ఒక ఇండిపెండెన్స్ ఇచ్చి వాళ్ళు చేయగలరు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకే వచ్చేలాగా వాళ్ళని డెవలప్ చేయడం అనేది ఒక పేరెంట్ రెస్పాన్సిబిలిటీ అని నేను అనుకుంటున్నాను. సో మన ఈ స్కూల్ అజెండా అదే అనమాట. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్. ఒక చైల్డ్ నుంచి ఇంకో చైల్డ్కి కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో వాళ్ళు ఎంతవరకు చదవగలుగుతారు అనేది వాళ్ళే డిసైడ్ చేసుకునే లెవెల్కి ఈ స్కూల్ పిల్లల్ని తీసుకొస్తున్నారనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యి వాళ్ళ స్టడీస్ వాళ్ళే చదువుకోగలుగుతారు, వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా. కొంచెం బేసిక్ హెల్ప్ అనేది ఎలాగో అవసరం చిన్నపిల్లలు కాబట్టి. సో నేనేమంటున్నానంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ చైల్డ్. ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా, ఇప్పుడు ఈ స్కూల్ నుంచి తీసేసినా కానీ కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే, షీ కెన్ స్టడీ ఎనీవేర్ అట్ ఎనీ కండిషన్ అనమాట. ఎలాంటివి ఉన్నా కానీ కూడా తనకున్న బేసిక్ నాలెడ్జ్ అంటే వాళ్ళ బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు షీ ఈజ్ డెవలపింగ్ వెరీ స్ట్రాంగ్లీ, ఇండిపెండెంట్లీ. సో నేను ఏ స్కూల్లో వేసినా కానీ కూడా, ఫర్ ఇన్ కేస్ అనుకోకుండా నేను ఎనీ అదర్ కండిషన్స్ వల్ల తను మార్చాల్సి వచ్చింది. సో నాకు ఒక కాన్ఫిడెంట్ ఏమొచ్చింది అని అంటే, నేను వేరే అదర్ స్కూల్స్లో ఎక్కడ వేసినా కానీ కూడా వితౌట్ టీచర్ సపోర్ట్, అంటే తను రాయాలి, 24 గంటలు చదవాలి, 24 గంటలు ప్రాజెక్ట్స్ చేయాలి, ఇలా కాకుండా తన లైఫ్లో తను గ్రో అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ నాకు ఈ స్కూల్ ఇచ్చిందండి.